హలో ఎవరివన్, వెల్కమ్ టు అడ్వొకేట్స్ మీడియా. వీడియోలోకి పోయే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయరి, కామెంట్ చేయరి. మంగ్లీ మనందరికీ పరిచయం అవసరం లేని పేరు, పాపులర్ సింగర్. ఆమెకు సింగర్గా చాలా మంచి పేరు ఉంది. బట్ రీసెంట్ టైమ్స్లాగా మంగ్లీ గురించి కనుక చూస్తే లాస్ట్ టైం మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆమె బర్త్డే పార్టీకి ఏదో ఆల్కహాల్ తీసుకున్నట్టు, అక్కడ డ్రగ్స్ దొరికినట్టు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు ఆమె 100-150 కోట్ల స్కామ్ చేసింది, 200 కోట్ల స్కామ్ చేసిందని చెప్పేసి దానిపైన కూడా కేసులు అయితే ఆమె పైన నమోదు చేశారు. అది కేసు కూడా కోర్టులు ఉంది. నిజం అబద్ధం అనేది అయితే మనకి ఇప్పటికీ కన్ఫర్మేషన్ లేదు. బట్ అసలు ఈ కేసు ఎందుకు పెట్టారు, ఈ కేసు వెనక ఉన్నది ఏంది, మైక్రో ఫైనాన్స్ లొల్లేంది, ఈ రియల్ ఎస్టేట్ దందా ఏంది అనేది చాలా ఎలిగేషన్స్ అయితే ఈ కేసు పైన ఉన్నాయి. ఏంది నిజమైంది, అబద్ధమైంది, స్టేటస్ ఏంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం చూడు, స్కిప్ చేయకుండా. మంగ్లీ ఏప్రిల్ ఈ మంత్లోనే హైదరాబాద్లో పంజాగుట్లో పోలీస్ స్టేషన్లో మంగ్లీ పైన అయితే ఓ కేసు అయితే నమోదైంది. కేసుకు సంబంధించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మైక్రో ఫైనాన్స్ మరియు రియల్ ఎస్టేట్ పేరుతో దాదాపు 10 కోట్ల నుండి 151 కోట్ల వరకు మోసం చేశారని చెప్పి అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి కేసు అయితే ఫైల్ చేసిండు. ఈ రియల్ ఎస్టేట్ మైక్రో ఫైనాన్స్ అనేది ఏంది అని చెప్పేసానంటే, మైక్రో ఫైనాన్స్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ లాభాలు తీసుకునేది. నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 15 రోజులనే 20 రోజులనే నీకు 20 రూపాయలు వస్తుందని చెప్పడం, అంటే ఎక్కువ ఆశ చూపించడం. పబ్లిక్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఎమోషన్ని, వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ని క్యాచ్ చేసుకొని వాళ్ళకి అంటే ఎక్కువ లాభాలు వస్తాయని చెప్పేసి అంటే వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కదా అని చెప్పేసి ఇట్లా 5 రూపాయలు ఇస్తే నీకు 10 రూపాయలు వస్తుంది, లేకపోతే 15 రూపాయలు వస్తుంది అంటే డబల్ ఇన్కమ్ వస్తుంది. మీరు నా దగ్గర కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే, నా దగ్గర కనుక పెడితే మళ్ళీ మీ పైసలు మీకు ఇట్లా ఇస్తే అప్పుడు ఇస్తా అని చెప్పేసి వాళ్ళకున్న రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని అవి చెప్పి మైక్రో ఫైనాన్స్ కింద దాని ఒక చిన్న దానిలాగా తయారు చేసి చాలామంది దగ్గర పైసలు తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు నేను తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటికాడ ఇప్పుడు ఏదైతే మా గల్లీ ఉందో, మా గల్లీలో చుట్టుముట్టు గడినో మా ఊర్లోనో అరే ఈడనేటోడు చాలామందికి తెలుసు, అంతాన పైసలు కనుక ఇస్తే 10 రూపాయలు ఇస్తే ఆ నెక్స్ట్ వారం ఇచ్చేటప్పుడు 20 రూపాయలు ఇస్తున్నట్ట, లేకపోతే 15 రూపాయలు ఇస్తున్నట్ట అని చెప్పేసి ఏదైతే ఒక పబ్లిక్ టాక్ క్రియేట్ అవుతుందో ఆటోమేటిక్గా నేను ఈ మైక్రో ఫైనాన్స్ అంటే చేయొచ్చు. ఇంకా స్టార్టింగ్లో 10 మంది 2-3 చేస్తారు, అదే 2-3 చేసి 10 మందికి చెప్తారు, అరే ఆయన దగ్గర పోతే ఆడు పైసలు మంచిగా ఇస్తుండు, నేనే పెట్టిన పైసలు 10 రూపాయలు ఇచ్చినానికి 15 రూపాయలు ఇచ్చిండు, వారం రోజులు పోయినాక, నెల రోజులు పోయినాక 20 రూపాయలు ఇచ్చిండు అని చెప్పి ఏదైతే పబ్లిక్ టాక్ ఉంటుందో అది చాలా మందికి తెలుస్తుంది ఊర్లో. అరే ఆయన దగ్గర ఏదో మంచిగా వస్తున్నట్టుగా అని చెప్పి ఒకరు పెట్టేటోడు 10 మంది వస్తారు, 10 మంది దగ్గర 100 మంది వస్తారు, 100 మంది వచ్చినాక 1000 మంది అవుతారు. ఇది ఎట్లుంటుంది అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ 10 మంది 20 మంది వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తూనే ఉంటారు. ఏది ఈ 10 రూపాయలకి 15 రూపాయలు 20 రూపాయలు ఏదైతే ఉందో ఖచ్చితంగా అది అంటే మన ప్లాన్ వేరు కదా, టార్గెట్ వేరు కదా. అందరు పబ్లిక్ ఎక్కువ రావాలి, ఓ 10,000 మంది రావాలి, 20,000 మంది రావాలని చెప్పేసి ఓ 10 మంది 20 మంది 50 మంది వచ్చినంత వరకు ఏదైతే వాళ్ళకి ఇచ్చిన పర్సంటేజ్ అవుతుందో ఆ పర్సంటేజ్ ఖచ్చితంగా ఇస్తా బరాబర్. 10 రూపాయలకి 20 రూపాయలు డైరెక్ట్ ఇచ్చుడు కూడా అంటే పబ్లిక్ అందరికీ నా గురించి తెలవాలి, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే, పేరు బయటకు పోవాలంటే ఈ ఇన్కమ్ ఇవ్వాల్సింది కూడా ఇట్లనే ఉంటుంది. కాబట్టి ఇట్లా పేరుతోనైతే ఫస్ట్ నడుస్తుంది. ఇది నడిచిన తర్వాత నేను పెడతా, నేను ఒకసారి పెట్టి 2-3 సార్లు పెట్టినాక నాకు లాభం వస్తుంది, నేను మా అన్నతో పెట్టిస్తా, మా తమ్ముతో పెట్టిస్తా, లేకపోతే మా భార్య పేరు మీద పెట్టిస్తా, నాకు తెలిసిన చుట్టాల దగ్గర మా ఇంటికాడ ఇట్లా నడుస్తుంది, ఇక్కడ మీరు కూడా పెట్టారని చెప్పి అట్లా ఫుల్ పబ్లిసిటీ అయ్యి ఒక 50,000 మంది 1,00,000 మంది అయ్యి ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత ఒకటేసారి ఎవరికేమి ఇవ్వకుండా చెక్ చేసిడు. వాళ్ళకేమి ఇచ్చేదేం లేదు. ఇక మన టార్గెట్ ఏదైతే అది 1 కోటి రూపాయల, 2 కోట్ల, 10 కోట్ల, 50 కోట్ల ఏదైతే మన టార్గెట్ అనుకుంటామో ఆ టార్గెట్ అమౌంట్ రాగానే ఎవరైతే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెడతారో రిటర్న్స్ వస్తాయని చెప్పి అవి తీసుకొని చెక్ చేసిడే. ఇది మైక్రో ఫైనాన్స్ అంటారు దీన్నే. అంటే మైక్రో ఫైనాన్స్ అంటే నమ్మించి, అంటే చాలామందికి తెలివైనడు ఎవడు దీనిలో ఎక్కువ పెట్టడు. ఎందుకంటే అంత ఎక్కువ ఇస్తుండంటే ఎందుకు ఇస్తారు, ఒట్టుగానే ఎవడేం ప్లాన్ ఏం లేకుండా అట్లా పైసలు ఇస్తారా, ఫ్రీగా వస్తున్నాయి ఆయనకేమన్నా, ఏం చేస్తాడు ఈ పైసలు తీసుకొని? నువ్వు ఇచ్చే 10 రూపాయలకి 20 రూపాయలు వేయాల్సిన అవసరం లేదు, డబ్బులు ఆయనకి నష్టం కదా. ఇస్తుందంటే దాని వెనక ఏదో ఒకటి ఉంటుంది అని చెప్పేసి ఆలోచన ఉండదు, పాడుండదు. ఎవరు ఏది పెట్టినా సరే కూడా పబ్లిక్ గుడ్డిగా పోయి నమ్మి ఇన్వెస్ట్మెంట్లు చేస్తుంటారు. మైక్రో ఫైనాన్స్ అంటే ఇది కూడా ఒక కేటగిరీ. ఇది అదే ఆన్లైన్లో ఉంటుంది, ఆఫ్లైన్లో ఉంటుంది, తెలిసిన తాను ఉంటుంది, చుట్టాల తాను ఉంటుంది. ఇది మైక్రో ఫైనాన్స్ కిందకి వస్తుంది. ఈ మైక్రో ఫైనాన్స్ పేరు మీదనే చాలామంది ఇన్వెస్ట్మెంట్ దగ్గర డబ్బులు తీసుకొని లిస్టెలర్ అన్నది ఒకటి. సెకండ్ రియల్ ఎస్టేట్లో కూడా చాలా మంది ఈడ ఆడ ప్లాట్ అంత రేటుకు వస్తుంది. ఈడ నువ్వు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసావంటే, నువ్వు 10,000 ప్లాట్ కొన్నావంటే నీకు నెల రోజులనే నేను అది నీకు 15,000 అమ్మిపిస్తా, లేకపోతే 20,000 అమ్మిపిస్తా,
నువ్వు జస్ట్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టు అని చెప్పేసి రియల్ ఎస్టేట్లో ప్లాట్ల మీదనో లేకపోతే ఇల్లుల మీదనో అది ఒకటే అని చెప్పలేం. రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ మీద ఏ దాని మీద అయినా సరే కూడా నువ్వు మైక్రో ఫైనాన్స్ చేయొచ్చు. ఇవాళ నువ్వు పైసలు కట్టు, ఆ ప్లాట్ నువ్వు కొను, ఆ ప్లాట్ నెక్స్ట్ నీకు డబల్ రిజిస్ట్రేషన్ అంటే డబల్ పైసలతో నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తాను. ఆ ప్లాట్కి పైసలు ఎంత అడ్వాన్స్ చేయలేకపోతే నాకు ఒక 10,000 నీకు అమ్మిపించేటప్పుడు నీకు 20,000కి అమ్మిపిస్తా, ఓకేనా అని చెప్పేసి. అంటే ఇది ఎక్కడ దొరికితే ఎంత దొరికితే అంత నొక్కేసిడే, పబ్లిక్ని ముంచాలా, నొక్కాలా, ఊరకాల అంతే. ఇట్లుంటుంది. అంటే ఈ మైక్రో ఫైనాన్స్ బిజినెస్ అంటేనే ఇది. అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉంటారో, కష్టపడి దాచుకున్నది కాస్త కూస్త ఏదో ఒక దానికి అయితే ₹1 ఎక్కువ వస్తుందని చెప్పి ఎవరైతే తాచిపడతారో వాళ్ళను మన మోసం చేయడానికి నంబర్ 1గా తయారైందే ఈ మైక్రో ఫైనాన్స్, ఈ రియల్ ఎస్టేట్ అడమైన ఫైనాన్స్ అన్ని. వీళ్ళు చేసిరే లేదంటే అంటే ఇవన్నీ పబ్లిక్ అసలు మైక్రో ఫైనాన్స్ అంటే ఏంది, రియల్ ఎస్టేట్ మోసం అంటే ఏందని తెలవాలని చెప్పేసి నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది వీళ్ళు చేసిరని చెప్పి కాదు, ఫస్ట్ అసలు ఈ మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఏందని చెప్పి తెలిస్తేనే మీకు అసలు ఈ కేసులో డీటెయిల్స్ ఏందనేది మీకు అర్థమవుతుంది. పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లారిటీ వస్తుంది, అరే ఇది ఇదా అని చెప్పేసి. దానికోసం ఇదంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ అందరికి అర్థం కావాలని చెప్పి. ఎకరా పొలం ఉంది, ఎకరా పొలం అది ఆడు 10,000కి అమ్ముతాడంట, నా తాన 5,000 ఉన్నాయి, నువ్వు 5,000 ఇద్దరం కలిసి 10,000 తీసుకుందాం, 20,000కి నేను అమ్మిపిస్తాను అని చెప్పేసి చాలా ఉంటాయి. ఇవన్నీ ఒకటనే కాదు, ఎవడైనా సరే నీ దగ్గరికి వచ్చి ఇది కావాలని చెప్పంటే దానికోసం నిన్ను ముంచాలంటే 100 మార్గాలు ఉన్నాయి నా దగ్గర, నేను ముంచాలని డిసైడ్ అయినప్పుడు. సో అసంటియే ఇవన్నీ ఈ కేసులు ఇవన్నీ ఇరుక్కొని ఇంతగానో పెద్దగైంది ఈ కేసు. అర్థమైంది కదా మీకు? రియల్ ఎస్టేట్ కావచ్చు, మైక్రో ఫైనాన్స్ కావచ్చు అంటే ఏంటనేది మీకు అర్థమైంది కదా. ఇట్లుంటాయి. మోసం జరిగిన తీరు. గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి వందలాది మంది బాధితుల నుంచి డబ్బులు వసూలు చేశారని చెప్పి ఆరోపణలు. గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఇక తెలుస్తుంది నాకు నేనేం చేస్తున్నానో, నెక్స్ట్ ఆ కంపెనీ ఎందుకు పెడుతున్నానో, ఆ కంపెనీ పేరు మీద ఏం చేయాలనేది నాకు క్లారిటీ ఉంది కాబట్టి నేను ఆ కంపెనీ పేరు రీసెర్చ్ చేపిస్తాను, ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి. దానికి ఒక తల తోక అవి ఏముండదు, ఓ ఆఫీస్ ఉంటుంది. ఎందుకు పబ్లిక్ అందరికి తెలవడానికే, వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికే ఓ ఆఫీస్ పెడతా, ఆఫీస్లో ముంగట బోర్డు పెడతా, ఈ కంపెనీ ఈ లిమిటెడ్ దీనిలో పెడితే పైసలు వస్తాయని చెప్పి మీకు ఏదో ప్రూఫ్ కోసం ఏదో కాగితాలు రాస్తా, ప్రింట్అవుట్లు తీసి కాగితాలు ఇస్తా, దానిలో మీరు రావాలి, అదే నీకు ప్రూఫ్. నీకు ఏముండదు, నీ ఆధార్ కార్డు ఓ ప్రింట్అవుట్ తీసుకొని ఇది ఇంత ఇచ్చినా నీకు ఇంత రావాల్సి వస్తుందని చెప్పి ఏదైతే ఉంటుందో అది తీసుకొని అట్లా స్టార్ట్ అవుతాయి ఇవన్నీ. అంటే నువ్వు నమ్మాలి, 10 మందికి చెప్పాలంటే అది చాలా నిజాయితీగా జరుగుతున్నట్టు, చాలా ట్రాన్స్పరెంట్గా, నీది ఒక్క పైసా కూడా ఏడికి పోదు, ఖచ్చితంగా గ్యారంటీ అన్నగానే నమ్మాలంటే ఇవన్నీ చేయాలి. కాబట్టి ఈ కంపెనీ పేరు, రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఉంటాయి దానిలో వస్తాయని చెప్పి ఇచ్చేసి అది డబ్బు తిరిగి అడిగినందుకు బాధితులు బెదిరించడమే కాకుండా ప్రాణహాని తలపెట్టారని ఫిర్యాదుల పేరు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో, అరే మా పైసలు పెట్టినాం కదా మీరు ఇస్తలేరు, ఇవ్వకపోతే మంచిగా ఉండదంటే మీరు కనుక పైసలు ఉల్టపల్ట మాట్లాడితే మీ పైన మీరు ఏమవుతుందో నాకే తెలియదు, మిమ్మల్ని కొట్టిస్తున్నారో లేకపోతే బెదిరించరు. అంటే మళ్ళీ వచ్చి వాళ్ళు పైసలు అడగకుండా ఏం చేయాలో అవన్నీ చేసినట్టు. నా తాను మళ్ళీ పైసల కోసం వచ్చినట్టు మాత్రం నరికేస్తానో లేకపోతే కొట్టేస్తానో చంపేస్తానో ఏదో ఒకటి. వాళ్ళని బెదిరించాలంటే బెదిరినాక పెద్ద పెద్ద మాటలు మాట్లాడాలి కాబట్టి అది ఏం మాట్లాడారో తెలియదు. మీకు పైసలు కనుక వస్తే మీకు ప్రాణహాని ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఆ ఫిర్యాదులు అయితే ఉన్నది. దీనికి మంగ్లీ ఈమె రెస్పాన్స్ ఏమిచ్చిందంటే, ఈ మంగ్లీ అయితే ఫస్ట్ నుంచి ఆమె యాక్సెప్ట్ చేస్తలేదు, ఆమె గట్టిగానే ఫైట్ చేస్తుంది. దానిలో నా పాత్ర ఏం లేదని చెప్పి అంటుంది. కానీ అది నిజం అబద్ధం అనేది తెలియదు మనకి, అది కోర్టు తీర్పు వాళ్ళు డిసైడ్ చేయాలి, అది మనం డిసైడ్ చేసేది కాదు. కాబట్టి ఆమె ఏమంటుంది, కుట్ర తన ఎదుగుదలను చూసి ఓరవలేక కొందరు కావాలన్నా తన పేరుని కేసులోకి లాగుతున్నారని, ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుందని చెప్పి ఆమె చెప్తుంది. ఇప్పుడు ఈమె ఎదుగుదల అని చెప్పేసి అంటే ఇప్పుడు ఈమె ఏముంది ఎదుగుదల? పోనీ అట్లా విధంగా మాట్లాడుకుంటే మంగిలి అంటే ఇప్పుడు నేను నిన్నమని వచ్చిన ఆమె కాదు కదా, ఈమె చాలా ఏళ్ళ సంది ఉంది, చాలా ఏళ్ళ సంది ఈమెకు ఒక పేరు, ఈమెకు ఒక రెస్పెక్ట్ కూడా ఉంది. మంచి ఫోక్ పాటలు పడుతుందని చెప్పేసి, దేవుని పాటలు పడుతుందని చెప్పేసి మంచి సింగర్గా, ఒక గొప్ప సింగర్గా మంగిలికి మంచి పేరు ఉంది. ఈమెను ఏమైనా చేయాలనుకుంటే అప్పుడెప్పుడు చేయాలి, కానీ ఇప్పట్లో ఏమి పెద్ద పాడిన పాటలు కూడా ఏం లేవు. అరవకొర పాటలు తప్పితే యూట్యూబ్లో తప్పితే పెద్దగా పాడిన పాటలు ఇప్పుడు ఏం లేవు. కాబట్టి ఈ టైంలో ఈమెను అంటే ఇప్పుడు ఈ కేసులో ఏమైనా ఇట్లా తక్కువ చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఎవరికి లేదు నాకు తెలిసి. ఈమంటుంది కావాలని చెప్పి నాకు నా ఎదుగుదల ఆపాలని చెప్పేసి ప్లాన్ ప్రకారం చేస్తారని చెప్పి ఈమంటుంది. కానీ ఇప్పట్లో ఈ ఎదుగుదలను చేయాల్సిన అవసరం అయితే ఇప్పుడు లేదు. బట్ అది నిజం అబద్ధం అన్నది కూడా మనకి తెలవాల్సి ఉంది. సంబంధం లేదు తనకు కానీ తన సోదరుడు కానీ ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని చెప్పి, ఆ సంస్థతో ఎటువంటి లావాదేవీలు లేవని చెప్పి ఆమె స్పష్టం చేసింది. ఏదైతే ఇంతకుముందు మీకు చెప్పినా కదా నేను, ఈ కంపెనీ పేరు గోకుల్ నందా ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో
ఆ కంపెనీతో కానీ ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలతో కానీ నాకు కానీ మా తమ్ముడికి కానీ ఎస్సీ సంబంధం లేదు, మేము అసలు ఆ మైక్రో ఫైనాన్స్ అనేదే మాకు తెలియదు అని చెప్పేసి ఆమె అంటుంది. తన పరువు తీసేలా అసత్య ప్రచారాలు చేస్తున్నందుకు గాను ఫిర్యాదు చేసిన లాయర్పై ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈమె కూడా కంప్లైంట్ చేసిరు. అంటే ఇట్లా నా పైన ఏం లేకుండా నా పైన బదలమంతా వేస్తున్నారు, నన్ను కావాలని చెప్పేసి నా పేరంతా రోడ్ మీద తీసుకొస్తారు అని చెప్పేసి ఈమె కూడా రివర్స్ కేసు అయితే పెట్టింది. ఇక్కడ ఏంటంటే ఏ పంచాయతీ అంటే ఒకటి నేను ఖచ్చితంగా ఈమె తప్పు చేసిందో లేకపోతే ఈమెనే చేసిందని చెప్తలేను, ఏదో లేకుండా లొల్లు అయితే స్టార్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అక్కడ కేసు పెట్టినప్పుడు కూడా ఈమె దగ్గర నుంచి ఏదో ఒకటి తప్పు దొరికితేనే వాళ్ళు కేసు పెడతారు. అది ఎంత పెద్ద తప్పు, నిజంగానే తప్ప లేకపోతే చిన్న తప్పు అన్నది అది మనకి పోలీస్ శాఖ నుంచినో లేకపోతే కోర్టు నుంచి రావాలి కాబట్టి మనం డిసైడ్ చేయలేము. ఏదో పంచాయతీ అయితే ఏదో ఉంది, అదేందనేది మనకు తెలియదు, అది మనకి కోర్టు నుంచో పోలీస్ స్టేషన్ నుంచి రావాలి కాబట్టి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. బట్ మంగ్లీకి ఇంతగానం ఇన్ని కోట్ల స్కామ్ చేసిరో అని చెప్పేసి అంటే నిజంగా ఒకటి వీళ్ళకి ఫేమ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే సెలబ్రిటీ హోదా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక మంగ్లీనే కాదు మిగతా వేరే ఎవరైనా సరే కూడా సొసైటీలో వాళ్ళకి ఒక సెలబ్రిటీ ఒక పేరు వచ్చినప్పుడు వాళ్ళకి హోదాతో పాటు వాళ్ళకి డబ్బు అన్నీ వస్తాయి. వాళ్ళు ఏ పని చేసినా సరే కూడా వాళ్ళకి ఒక వాల్యూ ఒక రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ పని చేసినా సరే కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఇంత పైసలు ఇచ్చే వాళ్ళతో పని చేపించుకుంటారు. కాబట్టి వీళ్ళు ఆ వచ్చిన పైసలు సరిపోతలేవా లేకపోతే ఇంకా పెద్దగా కావాలని చెప్పేసి లేకపోతే 100 కోట్లు సంపాదించాలని ఆశన రీజన్ తెలియదు. కానీ చాలామంది అయితే మాత్రం సెలబ్రిటీ హోదా వచ్చినాక పైసల కోసం చాలా తప్పులు చేస్తారు, చాలామంది చేస్తారు. అది మనకి కొన్ని ప్రూవ్ కూడా అయినాయి కాబట్టి చాలామంది తప్పులు చేస్తారు. దానిలో బలైతే ఎవరు ఉన్నారంటే అమాయకమైన ప్రజలు కష్టం చేసి ఏదో ఒక ఇల్లు కొనుక్కుందామనో లేకపోతే బండి కొనుక్కుందామనో లేకపోతే ఏదో ఇంత బంగారం కొనుక్కుందామో లేకపోతే బిడ్డ పెళ్లి కోసం అని చెప్పేసి అమాయకమైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కష్టపడి సంపాదించిన పైసలు ఇట్లా ఎవరో వాళ్ళు ₹1 ఎక్కువ వస్తుందని చెప్పి ఆశతోని ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళని టార్గెట్ చేసి ఇగో ఇట్లా నిండా ఉంచాలి. ఇది ఎంతో అంటే కేసు వచ్చినంత వరకు తప్పెవరు అన్నది మనం డిసైడ్ చేయలేము. బట్ జనరల్గా జరుగుతున్నది ఏంటంటే ఇదే నడుస్తుంది. అమాయకమైన ప్రజలు ఆగమవుతారు దీనిలో. వీళ్ళందరూ మంచిగా ఉంటారు, సెలబ్రిటీస్ అందరూ మంచిగా ఉంటారు, వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు వస్తారు కేసులు కొట్లాడతారు, విత్డ్రా చేసుకుంటారు, ఇవన్నీ అయితే అందరు దాని గురించి ఎక్కువ మనం మాట్లాడుకునే ఇది లేదు. కానీ ఈడ ప్రజలు గమనించాల్సింది ఏంటి అని చెప్పేసి అంటే అమాయకమైన ప్రజలు మీ పైసలు పోతున్నాయారు. మీ పైసలు అంటే మీ అవగాహన లేకుండా మీరు ₹1 ఎక్కువ వస్తుంది కానీ ఒక ఆశతోని మీరు పెట్టే పైసలు ఏవైతున్నాయో మొత్తం ఇట్లా గంగలు కలిసిపోతున్నాయి ఈసారి. దానివల్ల ఇప్పుడు ఎవరిని అడుగుతారు, ఏమడుగుతారు? గట్టిగా అడిగితే వాళ్ళ దాని పవర్ ఎక్కువ, అధికారం ఎక్కువ పవర్ ఉన్నట్టు బెదిరిస్తారు, అవసరమైతే కొడతారు కూడా. ఏం చేస్తాం? ఏం చేయనికుండదు. గరీబుల్లో ఏం చేస్తాం? ఏం చేయనికుండదు. తప్పుడు దాకా పోతే పోయింది, దేవుడా నువ్వా అన్న కనుక దేవునికి దాన్ని బట్టి వదిలేసేయాలి. అది ఈసెంట్ దానికి ఆశపడకుండా మీ పైసలు మీకు ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా సరే బ్యాంకులు వేసుకున్నాడో లేకపోతే ఏదో ఇది చేయాలి. కానీ ఇట్లా ఎక్కడంటే అక్కడ ఎక్కువ పైసలు వస్తున్నాయని చెప్పి ఇన్వెస్ట్మెంట్ ఇట్లా ఎవరు అమాయక ప్రజలు బలి కావద్దు ఇసెంట్ స్కామ్లకించి. ఒకవేళ మంగ్లీ తప్పులు చేస్తే ఆమెకు శిక్ష పడుతుంది, దానికి కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. అదేంటనేది వాస్తవాలు ముందు ఆ కేసు నడిచే తీరు బట్టి బయటకు వస్తాయి. బట్ ఎవరు కూడా పైసలు ఉండదు మీ దగ్గర, ఒక భూమి అమ్మిన పైసలు లేకపోతే మీరు జీతం వచ్చిన పైసలు, చిట్టి లేపిన పైసలు, ఏ పైసలు ఉన్నా సరే కూడా అవి మీ అకౌంట్లో మీరు వేసుకోరు. మీకు ఇంట్రెస్ట్ లేకున్నా సరే బాధలేదు, అవి పైసలు పెరగకుండా ఏం కాదు. లేకపోతే ఇంత బంగారం కొనుక్కొని పెట్టుకోరు, ఆ బంగారం రేట్ ఎట్లా పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ బంగారం అన్న మీకు పనికొస్తుంది, రేపు అమ్ముకున్నా లేకపోతే పెళ్ళికో దేనికో పనికొస్తుంది. కానీ ఇట్లా తలాతోకలేని కంపెనీల ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మీ పైసలు ఖరాబ్ చేసుకోండి, మీ జీవితాలు ఖరాబ్ చేసుకోకూరి. నేను ఇదే అందరికి ఇదే మాట చెప్తాను నేను, ఎవరికైనా సరే కూడా. గరీబ్ వాళ్ళు ఎంతో కష్టపడి రోజుకు 10 గంటలు 12 గంటలు పనిచేసి 15,000 20,000 జీతాలు తీసుకొని నెలకింత 5 లక్షలు 1 లక్ష 2 లక్షలు చిట్టీలు వేసుకుంటా 5,000 10,000 కట్టుకుంటా ఇవన్నీ సంపాదించిన పైసలు ఇట్లా ఎక్కువ ఆశ చూపించి మిమ్మల్ని మోసం చేయడానికి ఎవడో వచ్చి ఇట్లా ట్రాప్లో పడేసి మేము ఇట్లా ముంచుతుందంటే ఫస్ట్ మీరు అలర్ట్గా ఉండాలి. పబ్లిక్ మీరు అలర్ట్ లేకుండా నాయసంటోళ్ళు ఎంతమంది చెప్పినా సరే కూడా వేస్ట్. మీకు తెలియకపోతే, మీరు అర్థం చేసుకోకపోతే. ఒకడు ఏదన్నా స్థాయికి మించి పైసలు ఇస్తుందంటే ఆడు ఏదో ముంచడానికి రెడీ అయిందని చెప్పేసి క్లియర్గా మీకు అర్థం అయిపోవాలి. మీకు ఎవడిస్తారు డబ్బులు? 10 రూపాయలకి 20 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది దానికి? ఏం ఏడికైనా వస్తాయి, ఆయనకి ఫ్రీగా వస్తాయి పైసలు. ఏమైనా అవసరాలు ఒకటి ఇస్తుందంటే ఈ చిన్న మోసాలకు ఎవ్వరు కూడా గురి కావద్దు. మీ పైసలు మీ అకౌంట్లో పెట్టుకోరి. అది పైసలు మీకు లాభం లేకుండా సరే మీ పైసలు అయితే మీ దాన్ని ఉంటాయి కదా, గిసెంట్ దాంట్లో పెట్టి ఏం చేస్తారు? మీ పైసలు మీ పోతాయి. మీరు కష్టపడిన ఇంట్రెస్ట్ ఉండదు, లాభం ఉండదు, ఉన్న పైసలు పోతాయి, మళ్ళీ జీరోకి వస్తారు అందరూ. అవసరమా మనకి పంచాయతీలు? మనకు అవసరమా ఇవన్నీ లొల్లీలు?
ఎప్పటి నుంచి అయినా సరే కూడా ఈ సెంటర్ కొత్త కొత్త కంపెనీలు ఈ ప్రైవేట్ లిమిటెడ్ అని పెట్టి ఒక బోర్డు పెట్టి ఒక ఆఫీసు 2 కుర్చీలు 4 టేబుల్ వేసి పెట్టంగానే ఇదేదో పెద్ద కంపెనీ ఏడిపోతాయి రేపు పొద్దున ఇది ఉంది కదా ప్రూఫ్ ఇడికొచ్చి అడగదు కదంటే సెట్ రేసిపోయినాక ఎవరిని అడుగుతావు ఏం అడుగుతావు? నీకు 2 రోజులు లైట్లు వెలుగుతాయి 10 మంది పబ్లిక్ అవేర్నెస్ అవసరం తాళ్ళే 50 మంది 40 మందిని ఇచ్చేపిస్తారు పబ్లిక్ రోజు బిజీ వచ్చిపోయేటట్టు ఆఫీస్లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్నట్టు నాకు అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేసి వాళ్ళే 20 మందిని పెట్టి పబ్లిసిటీ చేపిస్తారు అట్లుంది ఇట్లుంది ఆరెంజ్ ఇరేంజ్ అని చెప్పి. అది ఏది పబ్లిక్ మోసపోకరి నా మాటినరి. ఈ కేసు ఇంకా కేసు డీటెయిల్స్ ఇప్పటిదాకా లేవు కాబట్టి మనం ఈ కేసుని ఇప్పుడే మనం తీర్పు చెప్పేది కాదు, ఇది కోర్టు పోలీసులు చెప్పేది. ఇప్పటి నుంచి అయినా సరే కూడా ఈ రియల్ ఎస్టేట్ దందాలు ఈ మైక్రో ఫైనాన్స్ల అమాయక ప్రజలు మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ పీకలకు తెచ్చుకోకూరి, మీ పైసలు ఖరాబ్ చేసుకోకూరి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయరి, షేర్ చేయరి. జై హింద్.